వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ ఈ చాప్టర్లో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మానిటరింగ్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. ఇక్కడ హైపోథాలమస్, జేజీఏ, హార్ట్ అండ్ లంగ్స్ ఇచ్చారు. లంగ్స్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. So answer 4. Osmoreceptors of body are activated for change in blood volume, body fluid volume, ionic concentration. ఈ మూడిట్లో కూడా ఇవి యూజ్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్లీ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అంటారు. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, వెన్ చేంజెస్ అక్కర్ ఇన్ బ్లడ్ వాల్యూమ్, బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఆర్ అయానిక్ కాన్సన్ట్రేషన్, ఓస్మోరెసెప్టార్స్ ఆర్ యాక్టివేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాసోప్రెసిన్ ఈజ్ సింథసైజ్డ్ బై. ఎలా సింథసైజ్ అవుతుంది? న్యూరో సెక్రెటరీ సెల్స్ ఆఫ్ హైపోథాలమస్. సో ఇక్కడ మనకు దేంతో సెక్రెటరీ అవుతుందో తెలుసు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్, డైయూరసిస్ ఈజ్ ప్రివెంటెడ్ బై. దేంతో ప్రివెంట్ అవుతుంది? వాసోప్రెసిన్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి తెలుసు వాసోప్రెసిన్ ఏంటి అంటే బై న్యూరో సెక్రెటరీ అంటే ఏడిహెచ్ ప్రివెంట్స్ డైయూరెటిక్. సో ఇట్ కాజెస్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ డీసిటీ. కాబట్టి ఇది ఆన్సర్. కౌంటర్ చెక్ ఆన్ రెనిన్ యాంజియోటెన్షన్ మెకానిజం ఈజ్ ఏంటది? ఏఎన్ఎఫ్. సో ఏఎన్ఎఫ్ మనకి కౌంటర్ చెక్ రాస్ అనేది తెలుసు. సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? 1, 2 అవుతుంది. ఆన్సర్ 2 అవుతుంది. ఏఎన్ఎఫ్. ఏఎన్ఎఫ్ స్టాప్స్ ద సెక్రేషన్ ఆఫ్ రెనిన్ ఫ్రమ్ జేజీ సెల్స్. సో మనకి అంటే దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఏఎన్ఎఫ్ ఇన్హిబిట్స్ ద సెక్రేషన్ ఆఫ్ రెనిన్ ఫ్రమ్ జేజీ సెల్స్. కాబట్టి ఆప్షన్ ఏంటి? 2. వాసోడైలేటర్ ఇన్ ద ఫాలోయింగ్. ఇందులో వాసోడైలేటర్ ఏంటి అంటే ఇంతకుముందు చదువుకున్న బిట్ తెలుసు, ఏఎన్ఎఫ్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ అబౌట్ ఏడిహెచ్ ఫంక్షన్. ఏడిహెచ్ ఫంక్షన్లో ఇన్కరెక్ట్ ఏంటి అంటే, ఇందులో ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ కెన్ స్విచ్ ఆఫ్ ఓస్మోరిసెప్టార్స్ అండ్ సప్రెస్ ఏడిహెచ్ సెక్రేషన్. కాబట్టి ఇందులో ఆన్సర్ మనకి స్విచ్ ఆఫ్ ద ఓస్మోరిసెప్టార్స్, సప్రెస్ ద ఏడిహెచ్ సెక్రేషన్. సో 2 and 3 ఆన్సర్ కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ యాంజియోటెన్షన్ 2 ఈజ్ ఏంటది? స్టిమ్యులేట్ అడ్రినల్ కార్టెక్స్ టు లిబరేట్ ఆల్డోస్టిరాన్, ఇంక్రీజెస్ గ్లోమరులర్ బీపీ అండ్ జిఎఫ్ఆర్, వాసో కన్స్ట్రిక్షన్. ఈ 3 ప్లస్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఆల్డోస్టిరాన్ స్టిమ్యులేట్ ద రీఅబ్జర్ప్షన్ ఆఫ్ డాష్ అండ్ డాష్ ఇన్ ద ట్యూబ్యూల్. ఇక్కడ Na+H2O ఇక్కడ డిస్టల్ పార్ట్ కాబట్టి ఆప్షన్ మనకి 2 అవుతుంది. నెక్స్ట్, ద ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ ఈజ్ ఎఫిషియెంట్లీ రెగ్యులేటెడ్ బై హార్మోనల్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ ఇన్వాల్వింగ్ ఆల్ ఎక్సెప్ట్ ద. ఇందులో అడ్రినల్ మెడ్యులా అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏడిహెచ్ ఇన్ఫ్లుయెన్సెస్ అబ్జర్ప్షన్ ఇన్ డీసీటీ. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇన్డెఫిషియన్సీ ఆఫ్ ఏడిహెచ్ రేట్ ఆఫ్ మిక్చురేషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇన్ హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్ రేట్ ఆఫ్ మిక్చురేషన్ ఈజ్ డిక్రీజెస్. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. వాసోప్రెసిన్ ఫెసిలిటేట్ వాటర్ రీఅబ్జర్ప్షన్ ఫ్రమ్ లేటర్ పార్ట్స్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్యూల్. ఆప్షన్ 3
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఏ మ్యాన్ ఈజ్ స్టార్వింగ్ అండ్ ఆల్సో వితౌట్ బీవరేజెస్ దేర్ విల్ బీ మోర్ యూరియా ఇన్ బ్లడ్. ఎందుకు అంటే ఇక్కడ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అండ్ ప్రొడ్యూస్ ఎనర్జీ, హెన్స్ మోర్ యూరియా ఈజ్ జనరేటెడ్ బై ద లివర్. నెక్స్ట్ వన్, when a patient is treated with an aldosterone antagonist there is likely to be fall in ఏం ఫాల్ అవుతుంది, బ్లడ్ వాల్యూమ్ అనేది ఫాలో అవుతుంది. ఎందుకు అంటే డ్యూ టు లెస్సర్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ అ డీసీటీ. సో ఆప్షన్ ఏంటి 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాక్టివేటెడ్ బై ద angiotensin 2 and releases aldosterone? Adrenal cortex. Option 2 correct answer. Next, in urinary system aldosterone takes part in retention or reabsorption of Na+. So option 3 correct answer అవుతుంది. Urine is stored in urinary bladder till ఎప్పటి వరకు అంటే జనరల్గా ఇక్కడ ఏ వాలంటరీ సిగ్నల్ గివెన్ బై సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యూరినరీ బ్లాడర్ వాల్ గెట్స్ స్ట్రెచ్డ్ వెన్. ఎప్పుడు స్ట్రెచ్ అవుతుంది? ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ యూరిన్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిసెప్టార్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద యూరినరీ బ్లాడర్? Stretch receptors. Option 4 correct answer. Which of the following occurs simultaneously for micturition? దేనికి ఏం జరుగుతుంది అంటే కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ యూరెథ్రల్ స్పింక్టర్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. న్యూరల్ మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ యూరిన్ ఈజ్ micturition reflex. Option 3 correct answer. Diabetes mellitus can be identified by the following symptoms. ఇక్కడ గ్లైకోసూరియా అండ్ కీటోనూరియా కాబట్టి బోత్ 1 and 2. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. యూరిన్ కలర్ ఇన్ హెల్దీ హ్యూమన్ ఈజ్ లైట్ ఎల్లో. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. షార్ట్ యురెథ్రా ఈజ్ ఫౌండ్ ఇన్ ఎక్కడ? ఉమెన్లో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అమౌంట్ ఆఫ్ CO2 ఎలిమినేటెడ్ బై లంగ్స్ ఫర్ మినిట్ ఇన్ హ్యూమన్ 200 ml. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. వేస్ట్ ఫార్మ్డ్ మోస్ట్లీ ఇన్ లివర్ పాసెస్ అవుట్ అలాంగ్ విత్. ఎలా వెళ్తాయి? డైజెస్టివ్ వేస్ట్ ఆఫ్ గట్తో. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ ఫౌండ్ ఇన్ ద ఫాలోయింగ్. ఎక్కడ? సలైవాలో. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రొటెక్టివ్ ఆయిలీ కవరింగ్ ఆన్ ద స్కిన్ ప్రొవైడెడ్ బై సెబేషియస్ గ్లాండ్స్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ స్వెట్ కూలింగ్ ఎఫెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద మిక్చురేషన్ రిఫ్లెక్స్ ఇక్కడ ఇట్ ఈజ్ ఇనిషియేటెడ్ బై స్ట్రెచింగ్ ద బ్లడ్ వాలర్. ఇది కరెక్టే. ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్. ఓకే. రిజల్ట్స్ ఇన్ ద పారాసింపాథెటిక్ యాక్షన్ పొటెన్షియల్ కాజింగ్ ద యూరినరీ బ్లాడర్ టు కాంట్రాక్ట్. సో ఈ 3 కరెక్టే. ఆల్ ఆఫ్ ద అబౌవ్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మిక్చురేషన్ ఈజ్ పాసింగ్ అవుట్ యూరిన్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎలిమినేటెడ్ బై స్వెట్? స్వెట్ ద్వారా బయటకి ఎలిమినేట్ కానివి ఏది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లాక్టిక్ యాసిడ్ ఉంది, హైడ్రోకార్బన్స్ ఉన్నాయి, స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా ఉంది, NaCl ఉంది. కానీ మనం ఈ లాక్టిక్ యాసిడ్, స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా, NaCl స్వెట్ ద్వారా వెళ్తాయని మనకు తెలుసు. సో హైడ్రోకార్బన్స్ వెళ్ళవు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతాయి.
The pH of human urine is approximately 6. Option 3 correct answer. Find mismatch. ఇక్కడ లంగ్స్ రిమూవ్ అప్రాక్సిమేట్లీ 200 ml కార్బన్ డైఆక్సైడ్ పర్ మినిట్. ఇంతకు ముందు క్వశ్చన్లో అనుకున్నాం, ఇది మ్యాచ్ కరెక్టే. లివర్ రిమూవ్స్ డిగ్రేడెడ్ హార్మోన్స్ అండ్ విటమిన్స్, ఇది కూడా కరెక్టే. సలైవా ఎలిమినేట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్, ఇది కూడా కరెక్టే. స్వెట్ ఎలిమినేట్స్ స్టీరాల్స్, హైడ్రోకార్బన్స్ అండ్ ఎక్సెట్రా, ఇది కాదు. కాబట్టి మిస్ మ్యాచ్ ఏమవుతుంది? 4th one అవుతుంది. లొకేషన్ ఆఫ్ బ్లడ్ లైక్ డయలైజింగ్ ఫ్లూయిడ్ ఇన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అవుట్ సైడ్ ద సెలోఫేన్ ట్యూబ్, కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. రీఅబ్జర్ప్షన్ డస్ నాట్ అక్కర్స్ ఇన్, ఇందులో ఇచ్చిన దాంట్లో పీసీటీ, డీసీటీ, ఆర్టిఫిషియల్ కిడ్నీ ఆల్ ఆఫ్ ద ఎబవ్ ఉంది. మనకు తెలుసు పీసీటీ, డీసీటీలు అబ్జర్వ్ అవుతాయని, ఆర్టిఫిషియల్ కిడ్నీలు అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నైట్రోజినస్ వేస్ట్ సెపరేటెడ్ ఇన్ హీమోడయలైజర్ బై diffusion mechanism, option 2 correct answer. After hemodialysis antiheparin is added to, ఎందుకు యాడ్ చేస్తారు? బ్రింగ్ నార్మల్ కోయాగులేటింగ్ నేచర్ ఆఫ్ బ్లడ్, కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్, ఇందులో యురేమియా ఇచ్చాడు. అక్యుమిలేషన్ ఆఫ్ యూరియా ఇన్ యూరిన్ కాదు ఇది. ఇక్కడ మనకు మిస్ మ్యాచ్ దొరికింది, అయినా సరే కింద చూద్దాం. రీనల్ కాలిక్యులీ ఆక్జోలేట్స్ కరెక్టే. రీనల్ ఫెయిల్యూర్ హీమోడయాలసిస్, ఇది కూడా కరెక్టే. గ్లోమరులో నెఫ్రైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లోమరులే, ఈ 3 కరెక్టే. సో ఫస్ట్ది మనకి మిస్ మ్యాచ్ కింద ఉంది. డయాబెటిస్ ఇన్సిపిడస్ ఈజ్ డ్యూ టు, ఈ డయాబెటీస్ ఇన్సిపిడస్ దేనివల్ల వస్తుంది అంటే హైపర్ సెక్రేషన్ ఆఫ్ వాసోప్రెసిన్ వల్ల వస్తుంది. ఇక్కడ మనం అండర్ ప్రొడక్షన్ ఆఫ్ ఏడిహెచ్ కూడా కాజ్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది మనకి తెలుసు. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. హీమోడయాలసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆర్టిఫిషియల్, ఇక్కడ లివర్ ఇచ్చాడు, లంగ్ ఇచ్చాడు, హార్ట్ ఇచ్చాడు, ఈ 3 కాదని మనకు తెలుసు. కిడ్నీ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కీటోసిస్ ఈజ్ డ్యూ టు లో ఇన్సులిన్ లెవెల్. సో కీటోసిస్ అంటే ఏంటి? మనం లో ఇన్సులిన్ లెవెల్ కాజెస్ డయోరిసిస్, గ్లైకోసూరియా అండ్ కీటోసిస్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? 2 అవుతుంది. థర్స్ట్ ఈ స్టిమ్యులేటెడ్ బై, మనకి నీళ్ళు తాగాలి అనేది ఎట్లా స్టిమ్యులేట్ అవుతుంది అంటే ఇంక్రీజ్ ఇన్ ప్లాస్మా ఒస్మోలారిటీ. సో దానివల్ల ఎప్పుడైతే మనకి ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అండ్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి స్టిమ్యులేట్ అవుతుంది. డయలైజింగ్ యూనిట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ కంటైన్స్ ఫ్లూయిడ్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ అ ప్లాస్మా ఎక్సెప్ట్ దట్ ఇట్ యాజ్, ప్లాస్మాలో ఉన్న అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి కానీ ఏవి ఉండవు ఇందులో అంటే గ్లూకోజ్, యూరియా, నో యూరియా, హై యూరిక్ యాసిడ్ అని ఇచ్చాడు. నో యూరియా మెయిన్ అంటే మనకు ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. మెయిన్ సబ్స్టాన్స్ రిమూవ్డ్ బై హీమోడయాలసిస్ ఈజ్, అసలు మేజర్గా హీమోడయాలసిస్లో మనం రిమూవ్ చేయాల్సింది ఏంటి? కిడ్నీ నుంచి మేజర్గా పోయేది ఏంటి? యూరియా. కాబట్టి ఇక్కడ 3rd ఆప్షన్ యూరియా అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు? మన హ్యూమన్ బాడీలో ఏ ఫామ్లో వెళ్తుంది? యూరియా ఫామ్లో కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.